పదవచనం చదువు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడి వారికి చేయుదును అని తాను మాట ఇచ్చిన కీడు చేయక వాడిని దేవుడు ఏం చేశాడంట? దాని మాట ఇచ్చిన కీడు చేయక వాళ్ళని నాశనం చేస్తాను అని అనుకున్నారు. తర్వాత దేవుడు ఏం చేశారంటే ఆ కీడు చేయక మానంట. అయితే నినివే వారు ఏం చేశారు? అంత ఉపవాసం ప్రార్థన చేశారు. అది మనం చూసినట్లయితే యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయంలో మూడో అధ్యాయం నినివే పట్టణం గురించి ఉంటుంది. చిన్న అది మూడో అధ్యాయం చిన్న పట్టణం, దాంట్లో నినివే పట్టణం గురించి ఉంటుంది. కానీ దాంట్లో మనం చాలా నేర్చుకోవచ్చు. అయితే వాక్యంలోకి వెళ్ళే ముందు బెనిఫిట్స్ ఆఫ్ ఫాస్టింగ్, మన ఉపవాసం ఉంటే మనం ఏం పొందుకోగలం యాజ్ నాట్ స్పిరిచువల్ లైఫ్లో కాకుండా మన ఉపవాసం ఉంటే ఏం పొందుకోగలం అంటే మనలో ఉన్న చెడు రక్తం ఉంటుంది కదా, చెడు రక్తం లేదా డిటాక్సిఫికేషన్ అంటారు, విషము, ఆ చెడు రక్తం అది పోతుందంట. ఏమైపోతుంది? అది పోతుంది. ఇంకొకటి ద బెనిఫిట్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఇస్ వీ కెన్ కిల్ ద క్యాన్సర్ సెల్స్. ఇది కొత్త రీసెర్చ్లో తెలిసింది. మనం ఉపవాసం ఉన్నామనుకోండి, అంటే ఒక పూట ఉపవాసం ఉన్నామని లేదా ఒక రోజు ఉపవాసం ఉన్నామనుకోండి, మన బాడీలో సెల్స్ అనేవి ఉంటాయి, కణాలు అనేవి ఉంటాయి. ఆ కణాలు ఏంటి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు, ఎర్ర రక్త కణాలు. దాని లైఫ్ స్పాన్ ఏంటంటే 120 days. ఎన్ని డేస్? 120 days. 180 రోజుల తర్వాత అది రెడ్ బ్లడ్ సెల్స్ అనేది చనిపోతాయి. అయితే ఆయన చనిపోవాలి అని తన మెమరీ పోతుంది. మెమరీ పోయి ఆ కణాలు ఏమవుతాయి అంటే క్యాన్సర్ సెల్స్గా మారిపోతూ ఉంటాయి. ఇలా మారిపోతుంది, క్యాన్సర్ సెల్స్గా మారిపోతూ ఉంటాయి. అయితే రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే మనము ఫాస్టింగ్ ఉంటే మనలో ఉన్న న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని ఉంటాయి. న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని ఆ సెల్స్ ఏం చేస్తాయి అంటే ఈ క్యాన్సర్ సెల్స్ని చంపేస్తాయంట. ఏం చేస్తాయి? ఈ క్యాన్సర్ సెల్స్ని చంపేస్తాయంట. ఉపవాసం ఉంటే ఏమవుతుంది? స్పిరిచువల్ లైఫ్లోనే కాదు, మన ఫిజికల్ లైఫ్లో కూడా క్యాన్సర్ సెల్స్ని చంపేయచ్చు. ఇంకా అంతేకాదు, ఉపవాసం ఉంటే ఇంకా మన బాడీలో ఉన్న ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యి ఇంకా యాక్టివ్ అవుతామంట. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉపవాసం ఉండొచ్చు? అంటే ఉపవాసం ఉండొచ్చారంటే డ్యూటీకి వెళ్తారు లేండి, అంటే మధ్యాహ్నం తిన్న తర్వాత సాయంత్రం తినకుండా రండి, ఇక్కడ మళ్ళీ పెడతారు కదా. సో ఈ 20 రోజులైనా సాయంత్రం ఒక పూట ఉపవాసం అయినా మనం ఉందాం. మంచిది. వాక్య భాగంలోకి వద్దాం. మొట్టమొదటిగా ఈ నినివే పట్టణం వారు ఏం చేశారంటే 3వ అధ్యాయము యోనా గ్రంథము 3వ అధ్యాయము మనం చూసినట్లయితే 5-6 వచనాలు చూద్దాం. నినివే పట్టణపు వారు రాజవస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదిలో కూర్చుంటారు. ఇక్కడ కొన్ని పనులు మీరు చేశారు. మొట్టమొదటిగా మేము ముందుకు పెట్టడానికి పెట్టడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటి ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే విశ్వాసం ఉంచారు. 5వ వచనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేశారో విశ్వాసం ఉంచారు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము కూడా చాటించి. దేవుని యందు విశ్వాసం ఉంచడం ఏంటి? వీళ్ళెవరు అని అంటే వీళ్ళెవరు? అన్యజనులు. దేవుని గురించి తెలుసా? తెలీదు. ప్రవక్తలు ఎవరు ఉన్నారా? తెలీదు. ఎప్పుడైనా వాళ్ళు మోషే ధర్మశాస్త్రం చదివారా? తెలీదు. ఇంకా నినివే వారు ఎవరు అంటే వీళ్ళు సిరియన్లు. వీళ్ళెవరు? సిరియా. నినివే వాజ్ క్యాపిటల్ ఆఫ్ సిరియా. సిరియాకి క్యాపిటల్ నినివే. అంటే వీళ్ళెవరు? సిరియా దేశపు వారు. అయితే ఈ నినివే వారి గురించి దేవుని గురించి ఏమీ తెలియదు, కానీ ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. ఏమని విశ్వాసం ఉంచారంటే మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ కీడు మా మీదికి రాదు. ఆ విశ్వాసం మనకుందా? ఒకవేళ నేను ఇక్కడ నుంచుని సంఘం తరపున, నా కుటుంబం తరపున, నా తరపున నేను నుంచి దేవుని యొక్క విశ్వాసం ఉండి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మా పట్ల గొప్ప కార్యాలు చేసే విశ్వాసం మనకుందా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విశ్వాసము మనకు ఉండాలి. అన్యజనులైన వారు, నినివే పట్టణస్థులైన వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుని గురించి తెలియదు, దేవుని వాగ్దానాలు తెలియదు, దేవుని వాక్యం తెలియదు. అయినా ఆ కీడు మా మీదకి రాదు అని ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. లోకంలో జయించిన విజయము మన విశ్వాసమే. ఒక విశ్వాసంతో లోకంని మనము జయించవచ్చు. అంటే లోకాన్ని జయించవచ్చు. లోకంలో శ్రమలు, శోధనలు, సాతాన్ని కూడా
మనము జయించచ్చు. విశ్వాసం అనే డాలు చేత పట్టుకోలేము అని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో విశ్వాసం అనే డాలు చేత పట్టుకుని అపవాది వేసిన అగ్ని బాణములు ఏం చేయాలి? ఆత్మని అడ్డుకోవాలి. వాక్యమని ఖడ్గము చేసుకుని ఆ సాతానుతో ఏమనాలి? మనము పోరాడాలి. సో మనకి ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసమును బట్టి మనం చూసినట్లయితే ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే విశ్వాసమును బట్టి హేబేలు దేవుని కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. విశ్వాసమును బట్టి నోవాహు తన ఇంటి వారిని రక్షించుకునేను. విశ్వాసంలో ఏం దొరుకుతుందంటే రక్షణ దొరుకుతుంది. చూద్దాం అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 31వ వచనం చదువు. అందుకు వారు 16:31 చదవమ్మా. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతుంది అని చెప్పాను. అందుకు వారు ప్రభు చేసిన విశ్వాసం వచ్చాము. అప్పుడు నువ్వు ఇంటి వారిను రక్షణ పొందులని చెప్పాను. ఇది మొత్తం నేను ధ్యానించిన సమయం సరిపోదు, కానీ నేను ముందు మీకు మొత్తం బయట చేసినట్లయితే పౌలు శీలని వారి శిరసాలలో పెట్టేశారు. శిరసాల పునాదులు కద్దిపోతే వారి ఖైదీలంతా తప్పించుకుంటారు. అక్కడ మనం చూసినట్లయితే అయితే శిరసాల నాయకుడు ఏం వస్తుందంటే వీళ్ళందరూ తప్పించుకున్నారు, ఇప్పుడు నేను చనిపోదామని కత్తి దూశాడు. అయితే పౌలు కేక పెడతాడు, మేము ఇక్కడే ఉన్నామని. దానికి వారు ఆశ్చర్యపోయి దేవుని తెలుసుకుని ఏమంటాడంటే నాకు దేవుడు చెప్పమంటే అప్పుడు ఏమన్నా ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచు, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచు. ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచుతావో నీవు రక్షింపబడతావు, నీ కుటుంబము రక్షింపబడుతుంది. అంటే విశ్వాసం అనుకుందా? శాల్వేషన్ అనేది వాళ్ళే ఫ్రీ గిఫ్ట్ అంటారు. శాల్వేషన్ అనేది ఒక ఫ్రీ గిఫ్ట్ అనేది దేవుడిచ్చే ఉచిత బహుమానము. ఈ రక్షణ అనేది దేవుడిచ్చే ఉచిత బహుమానం. ఈ రక్షణ మనం కావాలంటే ముందు మనం ఏంటంటే ఆయన ఈ లోకాన్ని నీ కొరకు నా కొరకు సినిమాలో కలవాల్సిన శక్తులు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాలని ఆ విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసం నిరీక్షణ కల్పిస్తే నిరీక్షణ రక్షణ కల్పిస్తుంది. ఆ రక్షణ మన పరలోకానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఈ లోకం జయించిన విజయం చెప్పారు కదా, ఈ లోకం జయించిన విజయము మన విశ్వాసం. ఇంకొక మాట చూద్దాం, విశ్వాసం బట్టి మనం నీతిమంతులుగా మార్చబడతాం. చూద్దాం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. కాబట్టి విశ్వాసం మూలము మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగదు. ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము కింద విశ్వాసం బట్టి ఎలా మార్చబడకుండా నీతిమంతులుగా మార్చబడి కింద చూసినట్లయితే యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అక్కడ సమాధానం కలిగి ఉందము అని చిన్న మాట ఉంది. దాంట్లో అర్థం ఏంటిదంటే సమాధానము విడిపోయింది. దేవునితో మనకు ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో సమాధానము, ఆ కనెక్షన్, ఆ బాండింగ్ ఏమైపోయింది? విడిపోయింది. ఎందుకు? మనకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఎప్పుడైతే మనము లేదా ఆదాము పాపం చేశాడో ఆ సమాధానము, ఆ బాండింగ్ అనేది విడిపోయింది. ఇప్పుడు ఆ బాండింగ్ కావాలంటే మళ్ళీ ఆ సమాధానం, ఆ కనెక్షన్ కాకుండా ఎవరి మూలంగా? యేసుక్రీస్తు మూలంగా, కేవలము ఆయన మూలంగానే మనము తండ్రి యొద్దకు చేరగలం. ఆ సమాధానాన్ని మనము దక్కించుకోగలం. ఇంకా ఆ రక్షణను లేదా ఆ నీతిని మనము దక్కించుకోగలం. విశ్వాసం బట్టి మొట్టమొదటిగా మనకి ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. విశ్వాసం బట్టి ఏం దొరుకుతుంది? నీతిమంతులుగా మార్చబడ్డారు. అందుకే వాళ్ళు నిలువ పట్టిన అసలు విశ్వాసం ఉంచారు, వారి పాపాలు ఒప్పుకున్నారు. వాళ్ళ పాపాలు ఒప్పుకున్న బట్టి వారు రక్షింపబడ్డారు. రెండో మాట కూడా చేస్తున్నారు, సమయం రెండో మాట వచ్చేస్తున్నారు. రెండో మాట చూసినట్లయితే వారు తగ్గించుకున్నారు. దే హంబుల్ టు ద గాడ్. వారు ఏం చేశారంటే తగ్గించుకున్నారు. హంబుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. తగ్గింపు జీవితం అనేది ఇంపార్టెంట్. ఏం తెలిసిన రాజు కూడా ఆ నినివే పట్టణప్పుడు రాజు కూడా ఏం చేశాడంటే తాను తగ్గించుకుని తన సింహాసనము దిగాడు అని అంటే ఆ సింహాసనాన్ని తను పూర్తిగా తగ్గించుకున్నాడు. తన వస్త్రము చెప్పుకొని తన వస్త్రాన్ని తీసివేసి గోనె పట్ట వేసుకుని గూటిలో కూర్చున్నాడు. అంటే మొత్తము
తగ్గించుకోలేదు. అయ్యా నేను కాదు, మొత్తము నువ్వే, నా చేతిలో ఏం లేదంటే మొత్తము తగ్గింపు మనసు ఏమైంది వారిలో ఆ రాజు చూసినాం, ఆ నినివే పట్టణస్థుల్లో చూసినాం. మనకుందా మరి తగ్గింపు మనసు? దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని మనతో మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తగ్గింపు మనసు ఉండదు. నాకేనా చెప్పేది అంటే కొద్దిగా ఇట్లా ఉంటారంటే, ఒక దేవుడు ఏం చెప్పాడంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడంట కార్లో వెళ్తున్నప్పుడు మిర్రర్స్ లాగా ఉంటుందంట. కార్లో వెళ్తున్నాం మిర్రర్స్ లాగా ఉంటుందంట. మనం కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చుట్టూ మిర్రర్స్ ఉంటాయి, చుట్టూ అద్దాలే ఉంటాయి. ఆ అద్దాల్లో మనకు కనిపించదు. ఆ అద్దాల్లో మనకు రెయిన్ మిర్రర్ పక్కన ఉంటుంది, సైడ్ మిర్రర్. ఈ సైడ్ మిర్రర్ చూస్తుంటే వెనకాల వాడు కనిపిస్తాడు, ఈ సైడ్ చూస్తుంటే పక్కన వాడు కనిపిస్తాడు, ముందు అర్థం చూస్తుంటే వెనకాల వాడు కనిపిస్తాడు. అలాగే దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు ఈ వాక్యం నాది కాదు ఇటు పక్కన అడిగి, ఈ వాక్యం నాది కాదు ఇటు పక్కన అడిగి అని ఏం చేస్తామంటే తగ్గింపు మనసు లేకుండా కఠినమైన మనసు ఉంటాం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకి ఏ మనసు ఉండాలి? విరిగి నలిగిన హృదయం ఉండాలి. విరిగి నలిగిన హృదయమే దేవునికి శ్రేష్టమైన బలి అని చూస్తున్నాం. ఎప్పుడైతే తగ్గింపు జీవితం మనలో ఉంటుందో అప్పుడు మనము హెచ్చింపబడతాం. తగ్గింపు జీవితం వల్ల మనం ఏమి సంపాదించుకోవచ్చారంటే చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఎవరైతే నన్ను తగ్గించుకున్నారో చూద్దాం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచు. అక్కడ మనం 3 పాయింట్స్ చూస్తాం. ఎప్పుడైతే మనం తగ్గించుకున్నామో ఆకాశం నుండి దేవుడు మనలో ప్రార్థనలు వింటాడు. 2వదిగా వారి దేశంను స్వస్థపరుస్తాడు. 3వదిగా వారి పాపములను క్షమిస్తాడు. మనం ప్రార్థనలో ఎన్నిసార్లు చేసినా దేవుడు జవాబు ఇవ్వట్లేదు అని అంటే దాంట్లో ఒక కారణం ఏంటంటే మనకు హంబుల్నెస్ లేదు, లేదా మనకు తగ్గింపు జీవితము మనకు లేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ లేదు. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటిదంటే ఆ మందిరంలోనికి 2 వ్యక్తులు వచ్చారు. ఒక వ్యక్తి పేరేంటి? సుంకరి పరిసేయుడు వచ్చాడు. అయ్యా నేను అలాగున్నా ఇలాగున్నా, దాంట్లో దశమభాగం ఇస్తున్నా, దీంట్లో కొత్తిమీరలో దాంట్లో దశమభాగం ఇస్తున్నా అని ఏం చేశాడంటే తగ్గించుకోకుండా ప్రార్థన చేయడము మొదలుపెట్టాడు. పక్కన ఎవరున్నాడు? సుంకరి ఉన్నాడు. సుంకరి అక్కడ మాట్లాడుతుంటే ఆకాశం వైపు కనుగెత్తుటకు ధైర్యము చాలక, అంటే తల్లెత్తి ప్రార్థన చేసే అంత ధైర్యము లేకుండా రొమ్ము కొట్టుకొని ఏడ్చుచు, అయ్యా పాపినైన నన్ను కరుణించు, క్షమించు అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడంటే సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో మన పాపాలు క్షమింపబడతాయి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో మనకు స్వచ్ఛత కలుగుతుంది. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో మనం ఆశీర్వాదాన్ని చూడగలం. ఎప్పుడైతే మనం తగ్గించుకున్నామో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఇంకొక మాట మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము. కాగా ఈ బిడ్డ వల్ల తనను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. తాను తగ్గించుకున్న వాడెవడో పరలోక రాజ్యంలో గొప్పవాడట. అంటే యేసుక్రీస్తు వాళ్ళు అయ్యా పరలోక రాజ్యంలో ఎవరైనా గొప్పవాళ్ళు, ఎవరైతే ఉన్నత స్థానంలో ఉంటారు, ఎవరైతే మంచి స్థానంలో ఉంటారంటే యేసుక్రీస్తు వారికి సంగీతం తీసుకుని ఈ బిడ్డ వల్లే ఎవరైతే తగ్గించుకొని ఉంటారో, ఎవరైతే లోబడతారో వారు ఏం చేస్తారంట పరలోక రాజ్యంలో గనుగులుగా లేదా గొప్పవారిగా ఉంటారని చూస్తాం. ఇంకొక మాట చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదు, తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడదు. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు హెచ్చింపబడతాం, లేదా మనం హెచ్చించుకుంటామో దేవుడు మనం ఇంకా తక్కువ చేశారు. కాబట్టి ఆయనలో మనకి ఏం కలిగి ఉండాలంటే తగ్గింపు, లోబడే తత్వము కలిగి ఉండాలి. చాలామంది లోబడం అంటే ఎగబడి కష్టపడి పాడైపోతున్నారట. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో లోబడే జీవితము కలిగి ఉండాలి. 3వదిగా మీరు ఏం చేశారు? మొట్టమొదటిగా దేవుని యందు
విశ్వాసం ఉంచారు. రెండవదిగా దేవుని ఏం చేశారు? తాము తగ్గించుకున్నారు. మూడవది చూస్తుంటే ఆయాస్కరమైనవి తీసివేసుకున్నారు. వారి జీవితంలో పాపము లేదా ఈ ఆయాస్కరం, దేవుడికి ఆయాస్కరం అంటే దేవుడు చూశాడు, నెరవే పట్టణాన్ని చూశాడు. ఆ పట్టణం ఎలా కనిపిస్తుందంటే దేవుడికి వ్యర్థముగా కనిపిస్తుంది, పాపంగా కనిపించింది, ఆయాస్కరంగా కనిపించింది. అందుకే ఆ నెరవే పట్టణాన్ని ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. అయితే ఏదైతే తప్పు ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు సరి చేసుకొని దేవుడికి ఆయాస్కరమైనవి ఏవైతే వాళ్ళ హృదయాల్లో ఉన్నాయో అవి తీసి బయట పడేశారు. ఏం చేశారు? వాళ్ళ హృదయాల్లో ఉన్న పాపాన్ని, చెడ్డతనాన్ని తీసి బయట పడేశారు. ఎప్పుడైతే మన హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేస్తామో, ఎప్పుడైతే మన హృదయంలో చెడ్డతనాన్ని, పాపాన్ని తీసామో అప్పుడే దేవుడి సన్నిధిలో నిలబడగలము. దేవుడి సన్నిధికి మనం బైబిల్లో చూసినట్లయితే బైబిల్ ఉంటే అక్కడ ఒక మందిరానికి ఒక విధవరాలు వస్తుంది, ఒక స్త్రీ వస్తుంది. 18 ఏళ్ళ నుంచి నడుముపోయిన స్త్రీ వస్తుంది. ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండా ఉంటుంది. 18 ఏళ్ళ నుంచి ఒక దయ్యం పట్టిన స్త్రీ వస్తుంది. ఎందుకంటే ఆమెకి ఏమైంది? దయ్యం పట్టింది, ఆమె నడుముపోయిన స్త్రీ వస్తుంది. 18 ఏళ్ళ నుంచి వస్తుంది కానీ స్వస్థత లేదు. 18 ఏళ్ళ నుంచి వస్తుంది కానీ ఆశీర్వాదం లేదు. ఎందుకంటే ఆమెలో ఒక బలహీనత ఉంది. ఎప్పుడైతే దేవుడు ఆ బలహీనతను దేవుడు చెప్పిందో, ఆ బలహీనతను తీసివేసుకుందో అప్పుడే నిలబడగలిగింది. మనం కూడా ఏం చేయాలంటే మనలో ఉన్న బలహీనతని, మనలో ఉన్న ఆ పాపాన్ని, మనం కప్పివేసుకున్న పాపాన్ని, రహస్యమైన పాపాన్ని తీసివేసినప్పుడు దేవునిలో నిలబడగలుగుతాం. అప్పుడే మనము ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. చూద్దాం యోబు గ్రంథము 36వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, పాపం విడిచి వచ్చిన డిఫరెన్సెస్ ఇస్తాను, చదువుకోండి. మనం ఏం చేయాలంటే మనం కూడా పాపము విడవాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే చెడుతనను విడిచిపెట్టాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఇంకొక మాట చూద్దాం. 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం అంటే వ్యర్థమైన మార్గములను విడిచిపెట్టాలి. దేవునికి అయిష్టకరమైన మార్గములను విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి, చెడుతనమును విడిచిపెట్టాలి, దేవునికి అయిష్టకరమైన మార్గమును విడిచిపెట్టాలి. 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆఖరిగా ఏం చేశారంటే దేవుణ్ణి వేడుకున్నారు. ఆఖరిగా ఏం చేశారు? దే ప్రేడ్ టు ద గాడ్. దేవుణ్ణి వేడుకున్నారు. మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి వేడుకోవాలి. ఇచ్చేదాకా, దేవుడు మనకి ఇచ్చేదాకా ఆయనని వేడుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు దేవుని వేడుకున్నారో ఆ చేయొద్దన్న కీడును లేదా చేసిన శాపాన్ని దేవుడు, ఆ ఉగ్రతను వారి మీద నుంచి తప్పించారు. నేను చేస్తాను. మొట్టమొదటిగా చూసినట్లయితే విశ్వాసము కలిగి ఉన్నారు. నేనే పట్టణస్థులు ఎలా ఉన్నారో విశ్వాసం. అన్య జనులైన దేవుని తెలియని ప్రజలైనా ఏం కలిగి ఉన్నారు? విశ్వాసము కలిగి ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి సన్నిధికి వచ్చిన మనకి విశ్వాసమే ఉండదు. నా జీవితంలో నా దేవుడా చేస్తాడా, కింద కాలము అని చాలా ఇచ్చాపోయి ఉండదు. బీ పేషెంట్ కింద హ్యాండ్స్ ఆఫ్ వాడు. దేవుని చేత మనం ఏం కలిగి ఉండాలి? సమాధాన వివేకత తగ్గింపు జీవితము కలిగి ఉండాలి. రెండవది చూసినట్లయితే వారు ఏం చేశారంటే హంబుల్నెస్, వారు తగ్గించుకున్నారు. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసు కలిగి ఉన్నారు. ఏం చేయాలి? ఆయన తమ్ముడిచ్చిన ఆయన తగిన సమయం అందు దేవుడు మనకి ఇచ్చినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఏం కలిగి ఉండాలి? దీన మనసు కలిగింది. హంబుల్నెస్ అనేది మనకు కావాలి. మూడవదిగా చూసినట్టే అయిష్టకరమైన, దేవునికి అయిష్టమైన, ఆయాస్కరమైన, దేవుని బాధ పెట్టి మనలో ఉన్నాయేమో అది మనం ఏం చేయాలి? తీసివేశారు. మూడవది చేశారు, ఆ ఆయాస్కరమైన తీసివేశారు కాబట్టి వాళ్ళు రక్షింపబడ్డారు. నాలుగోది ఏం చేశారంటే దేవుణ్ణి వేడుకున్నారు. ఏం చేశారు? అయ్యా నేను పాపి, నన్ను క్షమించు, పాపం చేశాను, మమ్మల్ని క్షమించు, ఆ ఉగ్రత మా మీదకి రాకుండా మమ్మల్ని కాదు అని దేవుణ్ణి వేడుకున్నారు. చూడండి, మనకు మధ్య సుమతి 7వ అధ్యాయం చూసినట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు అడుగువానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును.
మనం చూసంటే యాకోబు ఎలా అడిగాడంటే ఆ దేవుని దగ్గర ఎలా అడిగాడంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఇలా లాస్ట్ దేవుడు కొట్టాడంట. ఏం చేశాడు? ఆ యాకోబుని కొడితే తన తొడ అది ఆ నరంని సడలిందంట. అయినా కానీ ఏం చేయడు? దేవుణ్ణి విడిచిపెట్టాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టను. అన్న ఏం చేసిందంటే తన హృదయాలను శిలోహు మందిరంలో హృదయాన్ని కుమ్మరించింది, ఆశీర్వాదం తీసుకెళ్ళింది. యాకోబు దేవుని ఆశీర్వాదం పొందే వరకు ప్రార్థన చేశాడు. మోసగాడైన యాకోబు ఇలా మార్చబడ్డాడు, ఇజ్రాయేలీగా మార్చబడ్డాడు. కాబట్టి ఈ విశ్వాసంతో ఆయన తగ్గింపు కలిగి ఉన్నాం. ఆయనలో ఉన్న ఆయస్కరమైనవి అవన్నీ మన హృదయాల్లో ఉన్నవి తీసి ఆయన అడుగుతాం. తద్వారా దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు, మన ప్రార్థనలకు చెప్పబడిస్తాడు.